హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడైతే నేను వచ్చేసి మామిడికాయ పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసే విధానం ఒక్కసారి చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కుక్కర్లో పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇదైతే మామిడికాయ, ఒక ఉల్లిపాయ దాన్ని కట్ చేసుకొని ఇందులో వేసుకొని తర్వాత చూపిస్తాను. పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను నీట్గా శుభ్రంగా. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకుంటాను. పప్పు ఉడికేంత సరిపడా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ సరిపోతుంది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటకాయ వేసుకుంటాను. మన ఇష్టం, మన టేస్ట్ మనకు ఎట్లా అనిపిస్తే అట్లా ఇలా ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. చూడండి, నేను మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేస్తున్నాను. బాగుంటుంది మామిడికాయ ముక్కలతో. ఇది తిందామని పక్కకెట్టుకున్నా, బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా పసుపు. ఇందాక మనం పచ్చిమిర్చిని చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి లైట్గా. బాగుంటుంది పచ్చిమిర్చి కారం రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇందులో ఇప్పుడు మనము కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకున్నాం. నాకు ఒక విజిల్ సరిపోతుంది. మీరు కూడా చూసుకొని పెట్టుకోండి. నేనైతే కుక్కర్ అయితే ఒక విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడే పెట్టేసుకున్నా. చూడండి, 1 విజిల్ వస్తే సరిపోతుంది. మనకు ఉడికిపోతుంది, ఎందుకంటే బాగా మెత్త ఉడికించుకోకూడదు. చూడండి, ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాను. గాయలు వేసేసుకున్నా. మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఇంకా బాగా ఫ్రై అయ్యింది. చూడండి, ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇట్లా ఉండాలి పప్పు. చూసారా, బాగా మెత్త ఉడకద్దు, అలాగని ఉడకకుండా ఉండకూడదు. ఈ తాలింపు నీళ్ళు వేసుకొని చిన్న ఒక ఉడుకు రానిద్దాం. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి ఒక్కసారి. ఇంకా ఉడికిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఒక్కసేపు ఉంచుదాం, బాగుంటుంది. చూడరు ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతుందో. చాలా అంటే చాలా సింపుల్. ఇక ఆయిల్ కూడా పైనకి వచ్చింది, చూసిరా, మస్తు ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక కొత్తిమీర వేసుకొని ఇక దింపేసుకోవడమే. వేడివేడి అన్నం, ఇలా వేడివేడి మామిడికాయ పప్పు కొంచెం ఇట్లా వేసుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.